తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం గత 40 సంవత్సరాలుగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో చాలా నిజాయితీగా సిన్సియర్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ ఎలక్షన్లో ఫైట్ చేశాను, ఓడిపోయాను. ఆ మరుసటి రోజు నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాలు కూర్చో తప్పకుండా రాష్ట్ర స్థాయిలోనే 10వ స్థానంలో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడం జరిగింది. ఏ సర్వేలో చూసినా కూడా నా పేరు రావడం జరిగింది. కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలోనే జెండా విలువ తెలియకపోకున్నటువంటి వ్యక్తి, జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది. కార్యకర్తలంతా విశ్వాసం చెందినారు. మాకు కూడా ఆశ్చర్యానికి గురయ్యాం. ఏంటి పరిస్థితిని చూస్తే కేవలం టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చినామని చెప్పి బాహాటంగా ప్రచారం చేస్తామనేది అందరికీ తెలిసిన విషయం. ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం, ఒక పద్ధతి కోసం పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలుగా ఆశయం కోసం పనిచేయడం జరిగింది. ప్రజా సమస్యల పైన పోరాటం జరిగింది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి, ఏం చేయాలి, ప్రజా సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో 100 మంది నాతో నడుస్తున్నటువంటి నాయకులు, 1000 మంది నా అభిమానులందరికీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నేను పనిచేసినటువంటి పార్టీ నాయకులు గుర్తించకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి గోపిశెట్టి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారిని, పైల నరసింహయ్య అన్న గారిని, ఎంఆర్సి రెడ్డి అన్న గారిని, రంగయ్య అన్న గారిని, ఎంపీ గారిని వీళ్ళందరినీ పంపించి మన పార్టీలో అతని సేవలు ఉపయోగించుకుందాం, పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పని చేసినటువంటి పార్టీ కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నా కష్టాన్ని గుర్తించి ఈరోజు వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మా నాయకులు, కార్యకర్తలందరితోనూ మాట్లాడి ఒక పాజిటివ్గా మంచి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాం. అలా అందరి నాయకులు, కార్యకర్తల అభిప్రాయం ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా గౌరవంగా ఇంటికి వచ్చారు. అందరూ వాళ్ళందరినీ స్వాగతించి ఎవరైనా ఇంటికి వచ్చినా కాఫీ, టీ ఇవన్నీ ఎవరు వచ్చినా మనకు మన సంప్రదాయ ప్రకారం రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మామూలే ఆ ప్రకారం మనం చేశాం. వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి మా పోరాటాన్ని, మా కష్టాన్ని ఆ పార్టీకి ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభివందనలు తెలియజేస్తున్నాను. నేను చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాను. పార్టీ లైన్ ఏదైతే ఉంటుందో అది నేను పాటిస్తాను. మా అధిష్టానం ఆహ్వానాన్ని అందుకొని ఆయన సానుకూలంగా స్పందిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. రెండో మాట ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధికి, ప్రజల మేలు కోసము ఎవరితో ఏ శక్తులతో అయినా సరే, ఏ వ్యక్తులతో అయినా సరే కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గెలుపు లక్ష్యం. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్.